దదీచి కుండ్ ఇది నైమిషారణ్యంలో ఉత్తరప్రదేశ్లో ఉంది. దదీచి ఒక మహాజ్ఞాని, మహాతపస్వి, శక్తి సంపన్నుడు. ఆయన ఆశ్రమంలో శత్రువులను కూడా శాంతపరచు శాంతివనం. కావున దేవతలు ఆయన ఆశ్రమంలో వారి అస్త్రశస్త్రాలు దాచిపెట్టారు. కానీ అది మళ్ళీ దేవతలకు కావలసి వచ్చినప్పుడు దదీచిని అడిగితే తనకు తెలియదని అన్నాడు. ఇదే విషయమై బ్రహ్మని అడిగితే బ్రహ్మ దదీచినే అడగమని చెప్పారు. అప్పుడు దేవతలందరూ దదీచి దగ్గరికి వెళ్ళి తనను వరం కోరెను. అప్పుడు దదీచి ఒప్పుకున్నాడు. దేవతలు దానవుని చంపడం కోసం అస్త్రములకు తన యొక్క ఎముకలను ఇమ్మని అడిగెను. దదీచి ఒప్పుకున్నాడు. కానీ తను అన్ని తీర్థాలలో స్నానం చేయాలని కోరుకున్నాడు. అప్పుడు దేవతలందరూ అన్ని తీర్థాలలోని జలమును ఈ కుండు నిర్మించారు. అప్పుడు దదీచి ఈ కుండలో స్నానం చేసి దేవతలందరూ చూస్తూ ఉండగా తనే స్వయంగా పరమ సమాధిలో తన శరీరాన్ని వదిలాడు. ఇందులో స్నానం చేస్తే సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ముని బృందంలో శ్రేష్ఠుడు, శివప్రియుడు, శివదీక్షతో కూడిన వాడు అగు దదీచి పరోపకారం కోసం తన శరీరాన్ని వదిలిపెట్టాడు. తన యొక్క ఎముకలతో దేవతలందరికీ అస్త్రాలు తయారు చేయబడ్డాయి. తన వెన్నెముకతో వజ్రాయుధం తయారయ్యింది.